మనం చూసి ఒకసారి అర్థం చేసుకోవాలి. సో తర్వాత జ్ఞానం తర్వాత ఏముండాలి? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం ఏంటిది? ఆశా నిగ్రహం అంటే ఏంటిది? ఏం లేదు, కోరికల్ని చంపుకోవాలి. ఏం చేయాలి? మనకు ఆశలు ఉంటాయి కదా, తినాలని ఆశ ఉంటుంది, తాగాలని ఆశ ఉంటుంది, చూడాలని ఆశ ఉంటుంది, చేసుకోవాలని ఆశ ఉంటుంది, ఎన్నో ఆశలు ఉంటాయి మనకు. అందంగా తయారు కావాలని ఆశ ఉంటుంది, మంచి బట్టలు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఏం లాభం? అలా కొంతమంది వాళ్ళ ఆశలను కంట్రోల్ చేసుకోలేక ఇళ్ళల్లో బొచ్చు పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎన్నో కుటుంబాలల్లో అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉంటాయి. 300 చీర కొన్నందుకు ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఒకటి చచ్చిపోయింది. నాకు గొర్సంటి కొంటావా అంటే ఆ కిరోసిన్ ఆయిల్ పోసుకొని చచ్చిపోయింది. ఒక ఆటో డ్రైవర్ డబ్బులు లేవని చెప్పేసి, నాకు 10,000 చీర కావాలంటే 10,000 లేవమ్మా, ఆటో డ్రైవర్ని కదా అని చెప్పేసి 300 చీర కొనుకొస్తే నాకు 300 చీర తెస్తావా అని చెప్పేసి గొడవ పెట్టుకొని కిరోసిన్ ఆయిల్ పోసుకొని నిప్పంటుకొని చచ్చిపోయింది. అంటే దేనికి? ఆశా నిగ్రహం లేదు. తన కోరికను, తన ఆశను చంపుకోలేకపోయింది. నాకు ఇప్పుడు కావాలని గొడవ పెడితే ఏం కావాలి? అలాంటి పరిస్థితులు ఉన్నవి ఇప్పుడున్న కుటుంబాల్లో. సో ఇప్పుడు మన స్థితికి వచ్చేద్దాం. కాబట్టి మనకి ఏముండాలి? ఇప్పుడు ఒక విశ్వాసకి ఏముండాలి అని అంటే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం తర్వాత ఏముండాలి? సహనం ఉండాలి. ఏముండాలి? ఈ సహనం అనేది వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సమాజ జీవితంలోనూ మరియు సంఘ జీవితంలోనూ మనకెంతో అవసరం. ఆ సహనం కనుక లేకపోతే ఈరోజు కుటుంబాలు ఇలా బ్రతకవు. ఆ సహనం కనుక లేకపోతే కుటుంబాలు క్రమమైనటువంటి ఆనందము, సంతోషంలో బ్రతకవు. ఎందుకు సహనాన్ని కోల్పోతున్నాము? ఎందుకు ఇతరుల సహనాన్ని మనము కొద్దిగా ఓర్చుకోలేకపోతున్నాము? ఎందుకు ఇతరులకు కోపము పుట్టించేంత క్రియలు మనం ఎందుకు చేస్తున్నామో? ఒక కుటుంబం నెమ్మది లేక, సమాధానము లేక, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఎందుకు బ్రతుకుతున్నారంటే ఈ సహనమే దానికి మూల కారణము. సో ఇప్పుడు మన దైవికమైన స్థితికి వచ్చేసరికి మనం ఒకసారి గమనించి ఒక వచనాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము అంటే దేవుని కృప, మారు మనసు పొందుటకు దేవుని కృప మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ మహైశ్వర్యమును మహా ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎంతో చక్కగా వాక్యం మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, మనం గమనిస్తే చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని నువ్వు ఎరగక. అంటే దేవుని కృప ఏం చేస్తే మనలను మారు మనసు పొందడానికి, మార్చుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మారండి, నీ పద్ధతి బాగలేదు, నీ అలవాటు బాగలేదు, నీ ఆలోచనలు బాగలేవు, నీ క్రియలు బాగలేవు, నీ ప్రవర్తన బాగలేదు, నీ ఆలోచనలు బాగలేవు, ఒకరి మీద నీకు చెడు ఆలోచన ఉంది, ఒకరిని నాశనం చేయాలని ఆలోచన ఉంది, ఒకరి పట్ల నీకు ఒక వ్యర్థమైన ఆలోచన ఉంది, వారిని ఏదో ఒకటి చెయ్యాలి, నాశనం చేయాలని ఆలోచన నీకు ఉన్నది కావచ్చు. అని మార్చుకోమని ప్రభు వాక్యం ద్వారా చెప్తా ఉంటాడు. ఒకరి మీద నీకు కోపం ఉన్నది, ఒకరి మీద నీకు దేశం ఉంది, ఒకరి పట్ల నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు, ఒకరిని నువ్వు దేశించి ప్రవర్తిస్తున్నావు, నీ హృదయంలో మార్పు చెందుమని దేవుని కృప నిన్ను బ్రతికిస్తూ, నిన్ను జీవింపజేస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ, వాక్యము చేత హెచ్చరిస్తూ, నిన్ను బలపరుస్తూ, వాక్యం నిన్ను నిత్యము నీ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆయనను మాట అనుగ్రహాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టి, సో ప్రేరేపించినది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నువ్వు ఒకవేళ ఆయన సహనాన్ని నువ్వు తృణీకరిస్తే, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే, అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడ? దేవుని దీర్ఘశాంతము అంటే దేవునికి కూడా సహనం ఉంది. ఏమండి చెప్పండి, ఉందా లేదా?
అంటే దేవునికి కూడా సహనం ఉంది. ఒకవేళ ఆయనకు సహనం లేకపోతే, ఆయనకు దీర్ఘశాంతం లేకపోతే, ఆయనకు ఓర్పు లేకపోతే, ఆయనకు ఓపిక లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? ఆయన దీర్ఘశాంతంను కనిపెడుతూ బ్రతకగలిగిన వారం మనం. సో దేవుని దీర్ఘశాంతాన్ని మనము చులకన చేయొద్దు. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని మనము ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. తృణీకరిస్తే ఏమవుతుంది? మనందరికి బాగా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అమ్మంటే ఆయన సహనమును ఉన్నది. సో ఇప్పుడు అందుకే ఒకవేళ ఆయనకే సహనం ఉండాలా, ముందుగా చదివిన మనకు సహనం ఉండాలి. ఏముండాలి? మనకేముండాలని చదివాను? మనకు సహనం ఉండాలి. సో మనకు సహనమే కాకుండా దేవునికి కూడా సహనం ఉండాలి. అంటే దేవునికి అయితే సహనము చెప్పండి. అరే ఉంది అని చెప్పడం నోరు లేదా మీకు? అంత నిశ్చేష్టులైపోతున్నా. దేవునికి కూడా సహనం ఉంది. దేవునికి దీర్ఘశాంతి. ఆయన గురించి వాక్యాలు ఏం చెప్తాడో ఒక మాట చూద్దాం మనము. 103వ కీర్తన 8వ వచనంలో, 103వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు? దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాడు కాడు. దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు అంటే ఆయన దీర్ఘశాంతుడు. ఆయనకు సహనం ఉంది. ఆయనకి కనుక సహనం లేకపోతే ఈరోజు లోకం మళ్ళీ ఇట్లా ఉండేది కాదు. ఆయన సహనశీలి, ఆయన దీర్ఘశాంతుడు. ఎవరైతే ఏందబ్బా ఎంతసేపు దీర్ఘశాంతం వహిస్తారు చెప్పండి మీరు ఒకసారి? ఎవరైనా కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, పిల్లలు కూడా ఎంతకాలం సహిస్తారు? పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళ కోపం రేపుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే వారు కూడా ఒకవేళ సహనాన్ని కోల్పోయి వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు లేరా? మరి అలా తిరుగుబాటు చేసే పరిస్థితి ఏంది? భర్త ఇష్టానుసారంగా చేస్తున్నాడు, భార్య ఎంతకాలం సహిస్తుంది? సహించి ఏం చేసింది? ఒకరోజట బాగా దాగాచ్చినాక రోకలు పడ్డ తీసి కొట్టిందట పుర్ర మీద, పిడనే పోయింది. మరి ఎంతకాలం? సహనానికి ఒక హద్దు ఉంటుందా ఉండదా? మరి దేవుని సహనానికి హద్దు ఉందా లేదా? ఎవరైనా అంతే అండి. మనము ఏ సహనాన్ని మనం ఎప్పుడు కూడా అలుసుగా తీసుకోకుండా, సహనాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయద్దు? నిర్లక్ష్యము చేయొద్దు, తృణీకరించద్దు. సో మనం సహనం చాలా అవసరం అన్న విషయాన్ని తెలియదు. సరే, ఇప్పుడు ఏమంటే మీరు దేవుని దీర్ఘశాంతంను తృణీకరించుదురా? ఆయన సహనం పడుతున్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? ఆయన సహిస్తున్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? అలా బ్రతుకుతే అసలు నువ్వేమైతుంది నీ బ్రతుకు? కింద అన్నాడు ఏమంటే నీ కాఠిన్యము అంటే ఆయన సహనాన్ని నువ్వు అర్థం చేసుకుంటలేవు కాబట్టి నీ హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. నువ్వు జస్ట్ అట్లా పేరుకే వస్తావు, పేరుకే వెళ్తావు, పేరుకే క్రైస్తవుడు, పేరుకే బైబిల్, అన్ని పేరుకే. కానీ నీ హృదయంలో ఏమున్నది? కోపము, ద్వేషము, కలహము, అసూయ, ఇతరుల పట్ల ద్వేషము, ఇతరులను నాశనం చేయాలి, ఇతరుల బ్రతుకులను బదార్పాలు చేయాలని ఒక ఆలోచన నీ మనసులో ఉంది. అది ఎందుకు? నీ హృదయం ఏమైపోయింది? ఇప్పుడు కఠినమైపోయింది. ఇటు వాక్యానికి లోబడవు, ఇటు ప్రార్థనకు లోబడవు, అటు దేనికి లోబడవు, ఇటు సలహాకు లోబడవు, ఇంట్లో భార్యకు లోబడవు, ఇంట్లో తల్లిదండ్రులకు లోబడవు, ఇంట్లో కుటుంబం, అసలు ఆ ఓపిక లేకుండా పోయింది. కాబట్టి ఏమంటున్నాడంటే కింద, నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సహనం కలిగి ఉంటావా? ఉగ్రతను సమకూర్చుకుంటావా? సహనం కలిగి ఉంటారా? ఉగ్రతను సమకూర్చుకుంటారా? సో సహనమును అర్థం చేసుకోకుండా, దేవుని సహనాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని తీర్పులు నీ మీదకి వచ్చినప్పుడు
దేవుని తీర్పులు నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని తీర్పులు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సహించకుండా నాకు అవసరం లేదు దేవుడు అని పోతే ఏమవుతుంది? అప్పుడు నీకు ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుని సహనము ఎట్లా వస్తుంది మన మీదకి? ఎట్లా వస్తుందండి? మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తుంది. సో ఆ సహనాన్ని నువ్వేం చేస్తున్నావు? చులకనగా చూసి, అంతే అయ్యగారు అన్నీ చెప్తాడు, అయ్యగారు మన అంతే, వాక్యం అంతే, మన మన ఈగో మనం లేదు, మనకే అని నువ్వు అనుకుంటే నీకు జరగబోయేది ఏంటిది? ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. అందుకే అంటున్నాడు ఒక పరిశుద్ధమైన గ్రంథంలో ఇద్దరి గురించి మనం మాట్లాడుకుందాము. ఇద్దరి సహనాల గురించి వాక్యం చెప్తుంది మనకు. మొదటి పేతురు 3:20. మొదటి పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతమును ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసు ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాల్యమును తీసివేయట కాదు, గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. రైట్. ఇప్పుడు మనం గమనించదము, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా ఏం జరిగింది? దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు, ఉపదేశిస్తూ వచ్చాడు. సో ఇప్పుడు ఏమైపోయింది? వినండి జాగ్రత్తగా. సృష్టి జరిగిన తర్వాత కొంతకాలంగా దేవుడు వారిని ఓర్చుకుంటూ వచ్చాడు. వారు ఏమైపోయారు? ఆదికాండం 6వ అధ్యాయానికి వస్తే ఆ విషయం అర్థమవుతుంది మనకు. ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ మాట బహుస్పష్టంగా మనకు కనబడుతుంది. ఒకసారి ఆ మాట తీసి చదువుదాం. మనుషులు ఏమైపోయారు చూడండి. మనుషులు ఎంత భయంకరమైన స్థితికి వచ్చేసారంటే 5వ వచనం చదువుదాం, మిగతా మనకొద్దు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచిండు. అంటే వీరికి ఎన్ని బోధలు చేసినా వీరు ఏం చేస్తలేరు? వింటలేరు. వాక్యం మనకు వస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. చర్చిలో ఉన్నప్పుడు మాత్రం మనకు బాగానే అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. అలా ఎంతమంది తెలుసా ఈ చర్చిలో ఉన్నవాళ్ళు? ఇక్కడ వాక్యం విని ఇంటికి వెళ్ళినాక పెద్ద గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు. ఇక్కడ వాక్యం విని బండి మీద వెళ్తూ తిట్టుకుంటూ వేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు వాక్యం విన్నాక వాక్యానికి లోబడ్డరా? ఏమైపోయింది వీళ్ళ హృదయము? అందుకే యేసుప్రభుల వారు అన్నారు, వీరు ఎలాంటి వారు? కఠినులు లాంటి వాళ్ళు, రాతి నేల వంటి వారు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఇక్కడ కూర్చున్నారు, కానీ వీళ్ళ నేల ఎట్లుంది? వీళ్ళ హృదయం ఎట్లుంది అంటే కఠినంగా ఉంది. ఇక్కడికి వెళ్ళట్లేదు వాక్యం. చెవుల వరకు వచ్చి వెళ్ళిపోతాం, చెవులకు మైండ్లోకి వెళ్తాను, వెళ్ళిపోతాం. హృదయంలోకి వస్తలేదు వాక్యం, స్థిరపడతలేదు. సో అలా ఎంతమంది చెప్పండి నాకు ఒకసారి. మీలో ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి దాదాపు మన చర్చిలో 90% మంది అట్నే ఉన్నారు. ఇక్కడ బాగానే ఉంటారు, ఇక్కడ మంచిగానే కనబడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేందుకు చర్చి గేట్ దాటి రోడ్ ఎక్కితే చాలు హృదయం కఠినమైపోతుంది. మళ్ళీ పాత విషయాలు తీసుకొని గొడవ పెట్టుకోవడం. అరే వాక్యం విన్నాం కదా, ఏం నేర్పుతున్నాం మనము? వాక్యం విన్నాం కదా, ఆ క్రమశిక్షణ ఏం నేర్చుకుంటున్నామో? మారు మనసు కొందుకు విన్నాం కదా, ఎందుకు మార్పు కలగచ్చు? అయ్యో ఇట్లా చేస్తే నాకేమైనా జరుగుతుంది వాక్యం విన్నాం కదా, ఇలా చేయకూడదని వాక్యం విన్నాం కదా, అయినా మనలో ఎందుకు మార్పు రావట్లేదు? హృదయం ఎందుకు కఠినమైపోతుంది? అలా దేవుడు ఆ ప్రజలందరికీ దేవుడు మరి ఆ వాక్యాన్ని బోధిస్తూ వారికి అనేక విషయాలు బోధిస్తూ వచ్చాడు.
బోధించిండా బోధించలేదా? బోధించింది. మరి నోహావుకి ఎట్లా తెలుసు? అంటే నోహావుతో ఉన్న వారి ప్రజలందరేమో వారి హృదయము ఏమైపోయింది? ఎట్లుంది అట? వారి నడతలన్నీ ఏమన్నా, నరుల చెడుదనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఏంటిదట? ఏంటిది? 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 ఊహ. ఊహ అంటే జస్ట్ క్రియ కాదు, గమనించండి. తలంపు, ఆలోచన, ఊహ. ఇట్లా అనుకున్నాడు అంతే, చెడ్డది. అరే అది ఏం మస్తున్నది రా, అరే ఆడేంద్రా మస్తున్నాడు రా, అరే దాన్ని ఏమన్నా చెయ్యాలరా అనుకున్నాడు కదా. అనుకున్నాడు అంతే, అర్థం. ఆరి ఊహలు కూడా చెడ్డయని దేవుడు చూసిండటబ్బా. హలో, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? ఊహ కూడా చెడ్డదని చూసిండట ఆయన. ఎవరు? మరి మీ మాటలు వినడా? మన క్రియలు వినడా? ఒకరిని గురించిన ఆలోచన మన లోపల చెడ్డదైనప్పుడు దేవుడు చూడడా? చూసేం చేస్తాడు? వాళ్ళకి పట్టిన గతి నీకు పడుతుంది. వాళ్ళకి ఏం గతి పట్టింది? ఇంకా సార్ని కొద్దిగా మెల్లగా మాట్లాడమన్నావా, ఇక్కడ దాకా వినబడుతుంది. పో నువ్వెట్టు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళకు? నోహావు కాలంలో ఏమైంది? వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ఊహలు చెడ్డాయి. దేవుడు వాళ్ళందరినీ ఏం చేసిండు? నోహావులో కాలంలో భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఏం చేసిండు? చూడండి, అందరూ పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఏమైంది? ఎంజాయ్, ఎవరిదల్లా ఎంజాయ్. నాకేమైంది, నా ఆలోచనలు నాయి, నా తలంపులు నాయి, నా ఇష్టం నాది అని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, పెళ్లి చేసుకున్నారు, డిన్నర్ అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఏమైంది? నోహావు ఓడ సిద్ధం చేశాడు. నోహావు కూడా చెప్పాడు, అరే దేవుని ఉగ్రత రాబోతుంది, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ ఊహలు మార్చుకోండి, మీ తలంపులను మార్చుకోండి, దేవుని వైపు తిరగండి, దేవునికి లోబడండి, మీ మనస్సు మార్చుకోండి, దేవుని సహనాన్ని మీరు పరీక్షించకండి, దేవుని ఓర్పును మీరు పరీక్షించకండి, మీ హృదయం కాఠిన్యంను తొలగించుకోండి. ఇంకెంతకాలం దేవునికి లోబడకుండా ఉంటారు? నీ హృదయ కాఠిన్యం వల్ల నీకు ఏం కలుగుతుందో నీకు తెలుసా? ఇదిగో దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడంటే అందరు ఏం చేశారు? హేళన చేసిండ్రు, నవ్వినారు. అరే నోహావుకు పిచ్చి పట్టిందిరా, నోహావుకు పిచ్చి పట్టింది, ఇప్పటి వరకు భూమి మీద వర్షమే కురవలేదు, ఈ నోహావేమో వర్షం వర్షం అంటాడు. అరే వర్షం అంటే ఏంటిదిరా? వీళ్ళు ఆయన అంటా ఉంటే వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్లలో క్రైస్తవులను హేళన చేస్తారు కదా, వాళ్ళకైతే అదే పడుతుంది. కానీ హేళన చేస్తూ ఉంటే సమయం వచ్చింది, దేవుడు అన్నాడు, నోహావు నువ్వు లోపలికి వెళ్ళి అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. దేవుడే వచ్చిండు, ఏం చేసిండట? బయటకెళ్ళి బేడం పెట్టేసి వర్షాన్ని కురిపించిండు. ఎన్ని రోజులు వర్షం పడ్డది తెలుసా మీకు? 40 రాత్రులు 40 పగళ్ళు. తాటి చెట్లు 2 మునిగిపోయే అంత ఎత్తులో వర్షం కురిపింది. అప్పుడు ప్రజలు పరిగెడతా ఉన్నారు. అప్పుడు బిల్డింగ్లు లేవు కదా, గుడిసె మీదకి ఎక్కిండు, గుట్ట మీదకి ఎక్కిండు. గుట్ట మీద బతుకుతారా అనుకున్నాడు దేవుడు. యేసయ్య ఏమనుకున్నాడు? వీళ్ళు గుట్ట మునగలేదు అనుకో, వీళ్ళు ఏడ బతుకుతారు? గుట్ట పైన బతుకుతారు. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు? నా కొడుకల్లారా, ఏ ఆధారం లేకుండా చేస్తాను నేను మాట కనుక వినకపోతే. ఇప్పుడు ఆమె చెప్పరా? చెప్పండి, కొద్దిగా మార్పు అని వస్తుంది. ఎక్కడ నీకు అడుగు పెట్టడానికి నేను అరచేతంత స్థలం కూడా ఇయ్య బిడ్డలారా. మీకేమనుకుంటున్నారు? మిమ్మల్ని కాదు, వాళ్ళని అనడానికి చెప్తున్నా. వాళ్ళని అనడానికి లేదా? అందుకే కదా ఏం చేసిండు?
అరారతు కొండ, ప్రపంచంలో ఎత్తైన కొండలన్నీ ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. దేవుని ఉగ్రత దినమాస్తే ఎట్లుంటో తెలుసా? అడుగు పెట్ట అడర్చేతంతా స్థలం కూడా దొరకది. అందుకే ఆయన సహనాన్ని ఇంకా మీరు పరీక్షించకండి, మీ హృదయాన్ని కఠినము చేసుకోకండి, మార్పు చెందండి. ఒకరి యందు ఒకరు జాలి, ఒకరి యందు ఒకరు ప్రేమ, ఒకరి యందు ఒకరు సహనము, ఒకరి యందు ఒకరు ఓర్పు, ఒకరి యందు ఒకరు ఓపిక కలిగి ప్రభువు కృపలో ఎదగండి. లేకపోతే లేకపోతే చెప్పండి, అరే చెప్పండి, సౌండ్ అరచేయంత ఆధారపడడానికి అరచేయంత స్థలం కూడా దొరకదు బిడ్డ. ఎన్నిసార్లు దేవుడు అరిచాడు, ఎన్నిసార్లు దేవుడు మొత్తుకున్నాడు. నోహా వెళ్ళి అందరికీ చెప్తూ వచ్చాడు, అరే ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని అంటే, చల్ జారే జా, మాకేంద్రా, ఎంజాయ్ చేయాలి, ఇంకెప్పుడు రా, ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇప్పుడే రా, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి రే, ఇదే రా యూత్ అంటే ఏంటిరా, యూత్ అంటే ఏంటిదిరా, యూత్ అంటే ఏంటిదిరా, ఇప్పుడే రా, అన్నీ చెయ్యాలి, చెయ్యర్రి కల్లారా. మీకు సమయం వస్తే మీకు అరచేంత స్థలం కూడా దొరకదురా. దేవుని దీర్ఘ శాంతాన్ని మీరు తృణీకరించద్దు. అయితే ఒకడు వచ్చిండు, ఇక వెళ్దాం అనుకున్నాడు. ఒకడు వచ్చిండు, ఏమన్నాడు, వర్షం పడుతుంది, ఒక చెట్టు ఎక్కిండు, అమ్మయ్య బతికిపోయినా అనుకున్నాడు. లేదు, ఒకడు వచ్చిండు, ఏదో ఎక్కిండు, గుడిసె ఎక్కిండు. ఒకడు వచ్చిండు, ఇంకోటి ఏదో ఎక్కిండు. మీకు సత్యం చెప్పాలనా, దేవుడు ఎక్కడి దాకా నీళ్ళని భూమి మీద నిలిపిండు చెప్పాలనా? బాబేలు టవర్ మునిగేదాకా. సారీ, క్షమించండి, అప్పటికి బాబేలు టవర్ అంటే బాబేలు టవర్ అంత ఎత్తు నీళ్ళు వచ్చేసినాయి. కొండలు గుట్టలు అన్నీ మునిగిపోయినాయి. ఒక చెట్టు మీద కూడా లేదు వాళ్ళు. చివరికి చాలా రోజుల తర్వాత ఆరారతు కొండ కనబడ్డది వాళ్ళకి. ఆ కొండ మీద ఓడ నిలిచింది. కారణం తెలుసా? నోహావు కాలంలో వారు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని పరీక్షించారు, ఆట పట్టించారు. దేవుడు అంతేరా, మనకేంద్రా, అరే అంతేరా, పాస్టర్ ఆయనకేంద్రా, గట్టినే చెప్తాడు రా, ఆయన అంతేరా, మనది మనం ఎంజాయ్ చేయాలరా, చెయ్యి నా కొడుకులారా, చెయ్యండి. ఆయన సహనము ఓపిక తీరినాడు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి మళ్ళీ ఒకసారి. అరచే అంత స్థలం ఉండదు నీకు ఆధారపడడానికి. ఎందుకు ఒక విషయం చెప్తాం మీకు. ఓడలకి వెళ్ళి పావురాన్ని వదిలిపెట్టారు. ఏం వదిలిపెట్టారు? పావురానికి ఎంత స్థలం కావాలి? దానికి స్థలం లేక, పావురానికి నిలవడానికి స్థలం లేక మళ్ళీ ఓడలకు వచ్చింది. కానీ కాకిని వదిలేసి మళ్ళీ కొద్ది రోజులకు అప్పటికి నీళ్ళు అయిపోయినాయి, కాకి రాలే. ఎందుకు? కాకి అన్ని శవాలు దొరికినాయి కదా, సరే దానికి అది దొరికింది చాలుగా, ఇద్దరు కలిసి శవాలు తినుకుంటా కూర్చున్నారు అన్నట్టు. 150 రోజుల తర్వాత అరారత్ కొండ మీద ఆలింది భూమి, కొంత నీళ్ళని ఎనికిపోయినాయి. వీళ్ళు దేవుని సహనాన్ని పరీక్షించలేదా? అందుకే అన్నాడు కదా పేతురు పత్రిక రాసినప్పుడు, నోహావు కాలంలో దేవుడు దీర్ఘశాంతం వహించినప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని వీరు అర్థం చేసుకోక వారి హృదయాన్ని కాఠిన్యపరుచుకొని ఏం చేసిండ్రు చెప్పండి? హృదయంను కఠినపరుచుకొని ఏం చేసిండ్రు? తృణీకరించి ఏం చేసిండ్రు? ఉగ్రతను
సమకూర్చుకున్నావు. నేను అడిగేది ఈరోజు, దేవుని కృపను సమకూర్చుకుంటున్నావా? దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా? నీ హృదయం, నీ విధేయత వల్ల, నీ సహనం వల్ల దేవుని కృపను ఏమన్నాడు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యంను నీవు సమకూర్చుకుంటున్నావా, లేదా దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా? మీకు అర్థం కావట్లే. మీ కఠినమైన మనస్సు, మీ కోపాలు, ద్వేషాలు, కలహాలు, మీ నోటితో వచ్చే చెడ్డ మాటలు, అవి నీకేమన్నా కృపా మహా ఐశ్వర్యం ఇస్తావా? నాకు తెలిసి రోజు రోజుకు క్రైస్తవులు మీరు ఉగ్రతని సమకూర్చుకుంటున్నారు కానీ అనుగ్రహ ఐశ్వర్యమును కాదు. అనుగ్రహ ఐశ్వర్యంను సమకూర్చుకోవాలంటే, కృపా ఐశ్వర్యంను సమకూర్చుకోవాలంటే ఓర్పు, సహనము, ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సద్గుణము, విశ్వాసము, భక్తి, దయ, సహోదర ప్రేమ. ఏది ఇంటోళ్ళనే చక్కగా ప్రేమించవు ఈ బతుకులు, పక్కనే ప్రేమిస్తారు. యేసుప్రభు అన్నాడు, నువ్వు చూస్తున్న నీ సహోదరుని, నువ్వు చూస్తున్న నీ భార్యని, నువ్వు చూస్తున్న నీ అత్తని, నువ్వు చూస్తున్న నీ మామని, నువ్వు చూస్తున్న తల్లిదండ్రులను, నేను చూస్తున్న నీ పిల్లల్ని నువ్వు ప్రేమించని నీవు నన్నే ప్రేమిస్తావురా? నేను ఎక్కడో ఉన్నా కదా, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుని మీరు ఫస్ట్ మీరు చూసే వాళ్ళని ప్రేమ. సహనమునకు మొదటి రుజువు అదే. ఏంటిది? ప్రేమ. తెలుసా మీకు? తెలుసా అంటున్నా. ఎట్లా తెలుసు? యేసుప్రభు కాదు, నీ సంగతి చెప్పు. ఎట్లా? నీ భార్య నిన్ను తిట్టింది అనుకో, వెంటనే ఏం చేయాలి? ఆమెని తిట్టదు అనుకో, అట్టిగా అంటున్నా అనుకునేమైంది. తిట్టినా కూడా వెంటనే ఏం చేయాలి? ఆమె నువ్వు క్షమించడం కాదు, ప్రేమించాలి. అందుకే సహనం ఉన్నది అనడానికి మొదటి రుజువు ఏంటిది అని అంటే ప్రేమ. అర్థమైంది మీకు? నాకు సహనం ఉంది అనడానికి మొదటి రుజువు ఏంటిది అని అంటే ప్రేమించాలి. నేను తిట్టిన వాళ్ళను ఏమన్నాడు ప్రభువుల వారు? ఏమన్నారు? నేను దూషించే వారిని ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అందుకే ఏమంటాడంటే రెండో పేతురు 3:15, దీర్ఘశాంతము మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు సహిస్తుండ ఆయన? మారు మనసు పొందాలని. బాబు, నువ్వు చేసే క్రియలను బట్టి ఎప్పుడు నేనేం చేయాలి? అర్థం చేయాలి. వాక్యానుసారంగా అయితే మనం బ్రతకడానికి అవకాశము లేదు, కానీ ఎందుకు బ్రతికిస్తుండు అని అంటే ఉద్దేశమే అది. ఏంటిది? నువ్వు మారు మనసు పొందాలి. ఇప్పుడు మారు మనసు పొందకుండా ఏం చేస్తున్నాం? మనము హృదయాన్ని ఏం చేస్తున్నాం? కఠినపరుస్తున్నాం. హృదయ కాఠిన్యం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు నీకు ఉగ్రతని సమకూర్చుకుంటున్నామా లేదా? అనుగ్రహైశ్వర్యంనే ఉగ్రతనా? ఎందరి ఇళ్ళల్లో ఉగ్రత నీకోసం ఎంత ఉగ్రత రెడీ అయి ఉన్నదాడ?
ఆ ఉగ్రత పాత్ర ఒకవేళ కుమ్మరించబడితే అరచేయంత స్థలం కూడా దొరకదు మనకు భూమి మీద. ఎక్కడ నిలబడదాం, అయ్యో బాగా వర్షం పడుతుంది, కొంచెం ఇట్లా మునేళ్ళ మీద నిలబడడానికి నాకు అవకాశం దొరుకుతుందేమో అని ఆశపడితే ఎక్కడ దొరకది. ఆ ఆసరా అవకాశం మనకుండదు. ఉగ్రతను సమకూర్చుకుంటున్నామా, అనుగ్రహ ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటున్నామా? ఏది కావాలి మనకి? ఏది కావాలంటే ఏది అద్దా? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం కావాలంటే సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, సద్గుణం కలిగి ఉండాలి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళకి వస్తుంది అనుగ్రహం. నీ హృదయం కఠినమే కదా, ఎన్నిసార్లు చెప్పిన సేవకుని మాట వినలేం కదా మనం. వింటామా? వినా? అదే మనసు మళ్ళీ మారలే, మారినట్టుగా ఉంటాం కానీ మారలే. ఎట్లుంటాం మనము? మారినట్లుగా ఉంటాం. గమనించాలి ఈరోజు మాటను మీరు. ప్రభువట వారి హృదయంలోని ఊహలన్నీ చూసిండట. ఏం చూసిన? క్రియలు కాదు, జస్ట్ ఊహ. అందుకే యేసు అన్నాడు, నీ హృదయం మందు ఏదైనా స్త్రీని నువ్వు మోహపు చూపు చూస్తే నువ్వు హృదయం మందు వ్యభిచరించినావు కాబట్టి వ్యభిచారం చేసిన వాడిని ఏం చేయాలి? చంపేయాలి. లేదా బైబిల్? లేదా బైబిల్ లేదా? ఎట్లా చంపమనున్నది? ఎట్లా చంపమనున్నది? ఎట్లా చంపమనున్నది చెప్పండి, గట్టి చెప్పవు. రాళ్లతో కొట్టి చంపాలి. అందుకే కదా యేసు దగ్గరికి ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. అందుకే కదా ఆకాన్ను ఏం చేసారు? ఉగ్రత అత్తే ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఆయన కఠినం, హృదయం కఠినమైపోయింది. తీసుకుపోయి ఏం చేసారు? రాళ్లతో కొట్టి చంపేసారు. అలాంటి నాకు ఒకటే ఆశ మీ మీద, ఒకటే నా బాధ, ఒకటే నా ఆకాంక్ష ఏంటంటే మీరు ఎవ్వరు ఉగ్రతను సమకూర్చుకోవద్దు, మీరు అందరూ అనుగ్రహ ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఒక మాట చూద్దాం. అందుకే ప్రభువుల వారు మనతో ఏమన్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులకు. ఎవరికండి? సకల జనులకు. తెలవల్నా అద్దా? ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమని చెప్పింది? నీ సహనము. చెప్పండి కదా సార్, కనీసం మాట తర్వాత మాట చెప్పరేంటి మీరు? ఇంటికాడ ఇట్నే ఉంటారు మీరు. నోరు ఎట్లుంటుంది ఇంటికాడ? మరి ఇక్కడేది మాట రాదు. అంటుండ్రు కానీ ఎట్లా అంటుండ్రు మీరు? అరే దేవుని సన్నిధిలో గట్టిగా చెప్పండి, దీవించబడతారు. అవునా కదా? పక్కువని కూడా వాడేది మనం చెప్పేది. రైట్. మీ సహనము సకల జనులు అంటే అందరికి తెలవాలి నీకెంత సహనం ఉందో. ఎవరికి తెలుసు? ఇప్పుడు పక్కోళ్ళకి కూడా తెలియదు. తెలుస్తుంది. ఏం తెలియదు? ఎందుకు తెలియదు? అలాగేం తెలియదు? ఈయనకి సహనం ఎక్కడరా బాబు? గామెనారా? ఆమెకు సహనం ఉందా? ఒక మాట అంటే మొన్న ఒక మాట అట్టి ఇట్లా అన్నందుకు దుమ్మేసి పోసిందిరా నా మీద. అది క్రైస్తవురాలరా, చచ్చిపోతారా? అమ్మో బాబోయ్, ఇట్లాంటి సాక్ష్యాలు బొచ్చాడు వింటా నేను, చాలా వింటా. అమ్మో ఆమె చచ్చిపోతుంది కదా. అమ్మో ఆమె నోరు చిన్నది కాదు, ఆ వాడ మొత్తం వినబడుతుందట. క్యాంపస్ మొత్తం వినబడుతుంది, వాడ మొత్తం వినబడుతుంది. అమ్మో ఏంటి వినబడుతుంది వాళ్ళకు? నీ సహనం నీకెంతుందో వాళ్ళకు తెలుస్తుంది.
అయితే మనం సహనము లేని వారిగా అందరికీ తెలుస్తుంది కానీ సహనం ఉంది అని ఎవరికి తెలియట్లేదు. నిజంగా ఇతమే ఈయన సహనపరుడు, ఈమెకు నిజంగా ఓపిక ఉందిరా, నిజంగా అన్నీ ఓర్చుకుంటుంది ఆమె, ఎంత సహనం ఆమెకు, ఎవ్వరేమన్నా కానీ ప్రేమగా మాట్లాడుతుంది, ఇంట్లో కూడా అసలు ఆ గొడవ ఉండదు. బయట కూడా చూస్తే అసలు వీళ్ళ నోరులే బయటకిన వాడేరా భార్యాభర్తలై, ఎంత సహనం వాళ్ళకు. ఏదున్నా వాళ్ళది వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళది వాళ్ళే సహించుకుంటారు, వాళ్ళది వాళ్ళే బాగుంటారు. ఎంత ఈ మాట మీ పక్కింటోడు చెప్పగలుగుతారా మీకోసం? మీ నోరు ఊరందరికీ వినబడుతుందా? అది మన సహనానికి సూచన కాదా? సహనానికి సూచన కాదా? కానీ మరి ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు మాట ఇందామా ఈయనద్దా? ఏమన్నాడు ప్రభు? మీ సహనము సకల జనులకు తెలవాలి. అట్లని చెప్పేసి మీరు వాళ్ళని ప్రశ్నించారు ఇప్పుడు నన్ను మళ్ళీ ఉల్టా, మీకేదయ్య గారు సహనం వెంటనే అంటావు కదా అంటే, నాది వేరు. నాది ఎక్కడ వస్తుంది తెలుసా మీకు? ఆ పైన వస్తుంది. పేతురు రాసిన పత్రికలో ఉన్నాయి కదా, దేవుని దీర్ఘశాంతం దేనికి వస్తుందట? మారు మనసు పొందుటకే. ఏమండి, నేను అనేది నేను శిక్ష కలగడానికి కాదు కదా, సరిచేయడానికి, మారు మనసు కలగడానికి. నేను కోపం చేసిన గద్దించిన దేని కొరకు? అంతే తప్ప వేరే కాదు. కానీ దాన్ని చాలామంది ఏం చేస్తారు? తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. అందుకే నెక్స్ట్ 1 జనవరి నుంచి ఎవరిని ఏమైనా తలుచుకోలే, ఎవరు ఏ మార్గం కూడా పోని, నా మార్గం నేను అనుకుంటున్నా. ఎందుకు? అరే నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కోపం చేయొద్దట, నేను అందరిలో అరవద్దట, అందరిలో గట్టిగా చెప్పొద్దట. మరి ఏం చేయాలి? ఇప్పుడు గొర్రె తప్పిపోతుంది పోయి, కాపరి అరవల్ల అరవద్దట. మళ్ళీ ఆ గొర్రెని పక్కకు తీసుకుపోయి ఒక ఆడ మూలకు కూర్చుండే పెట్టి ఆ గొర్రెతో మాట్లాడాలన్నట. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాలే. మీరే 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 నన్ను అట్లా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు గొర్రె తప్పిపోతుంది భయ్, పక్కకు పోయింది వేరే చేయడం లేకపోతే ఏమైంది? తన్నులు తింటామనే కదా నేను అర్థం చెప్పేది. ఆడు తన్నాడమ్మా, మరి ఆడు తన్నద్దనే కదా నేను అనేది. నువ్వు యేసయ్య మార్గం వదిలేసి సాతాను మార్గంలోనికి పోతే నీకు వచ్చేది ఏంది? అట్లా పోవద్దనే కదా నేను చెప్పడానికి, గద్దించేది దేనికోసం? ఎప్పుడన్నా మిమ్మలను నా వ్యక్తిగత పనుల కోసం కోపం చేసినా? మీరు చెప్పండి. మీ ఇంటికి వస్తే ఎప్పుడైనా అన్నం పెట్టలేదని కోపం చేసినా? మరి నాకు కావాల్సింది ఏంటి? దేవుని మార్గంలో ఉండాలన్న ఆశ తప్ప వేరే ఏదైనా ఉందా? కొంతమందికి తెలుసు నేను ఎంత బాధపడతానో, ఎంత ఏడుస్తానో, నా గుండె పగిలిపోయి ఏడుస్తా, మనసు అంతా బాధపడతా ఉంటా నేను. అయినా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ప్రభు దగ్గర అడుగుతా. లేదు నీ మార్గం నువ్వు, వాళ్ళ మార్గం వాళ్ళు, నువ్వు మాత్రం మారకనడానికో అట్నే ఉంటాయి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అడుగుతా ప్రభుని, ఏం చేయాలి ప్రభు వీళ్ళని గట్టిగా అనద్దాట. అసలు అనుమనే చెప్పిండు యేసయ్య నాకు, గద్దించుటకును, ఉపదేశించుటకును, సరిచేయుటకును, చెప్పు గట్టిగా చెప్పు, శిక్షించుటకును అనుకూలమైన వాక్యమునే బోధించాలి అన్నాడు. రూపులు దిద్దేది కాదు. లేదా వాక్యంలో లేదా? తిమోతికి రాసిన పత్రికల మాట లేదా? చదవండి 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును. మరి ఇప్పుడు ఖండించాలా అద్దా? మరి మీరెందుకు ఫీల్ అవుతారు? అయిన వాళ్ళని అర్థం చేసుకొని కానోళ్ళు అంటే కాకపోయారు కానీ ఖండించాలా వద్దా? నన్ను అందరి ముందు ఎందుకు అన్నాడు అయ్యగారని ఎందుకు అంటారు? అనటోళ్ళతో అంటున్నా, అననోళ్ళతో కాదు. మీలో ఉన్నది ఫస్ట్ సారి కూడా చెప్తాం మళ్ళీ ఈ మాట. నేను ఖండించాలనా వద్దా? మరి ఎందుకు ఫీల్ అవుతాండ్రు?
ఇంకేమన్నాడు? దిద్దద్దా? దిద్దద్దట. పక్కకు తీసుకపోయి దిద్దాలన్నట. ఎటు? అరే నేను యేసయ్య నాకు ఎందుకు ఇచ్చిండు? దైవజనుడు ఏం చేయాలి? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పు దిద్దాలే. ఏం చేయాలన్నట? నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో దైవజనుడు ఇప్పుడు ఏం చేయాలి? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పు దిద్దాలి. దిద్దాలి అద్దా? అట్లా చెయ్యకరా అని నేను అనద్దాట. 10 మందిలో అంటారట, ఫీల్ అవుతుండ్రాట. ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ మా అమ్మగారు అయితే అంటుంది నన్ను, ఊకే వాళ్ళందరూ ఫీల్ అవుతారు, నువ్వు అట్లా అందరిలో ఎందుకు అంటున్నావు అంటే, ఏసు రక్తం చేయమని. ఇప్పుడు ఏం చేయాలి అమ్మగారు? వచ్చే సంవత్సరం ఏమనద్దా అంటే, ఏమన్నా కానీ అమ్మ, వాళ్ళు ఫీలే కానీ ఏమన్నా కానీ నా పని ఏంటి చెప్పండి మీరు? ఉపదేశించాలా వద్దా? ఖండించాలా వద్దా? తప్పుదిద్దాలా వద్దా? నీతి యందు మీకు శిక్ష వేయాలా వద్దా? మరి మీరు ఫీల్ కావద్దు. ఫీల్ అయినా కూడా వాళ్ళు చర్చికి రాకుండా పోతారట కదా. పోనీయా? మీరు చెప్పండి. ఇంకేంది? మరి ఇక శిక్షకు లోపల నేను ఏం చేయాలి? ఫీల్ కావద్దు కదా. ఎప్పుడు ఫీల్ కావాలంటే, నా వ్యక్తిగత విషయాల కోసం పిలిచిన కావచ్చు, నేను మిమ్మల్ని రమ్మన్న కావచ్చు, రాలేదు కావచ్చు, కానీ నేను ఎప్పుడు బాధపడలే. కానీ అవసరం ఉండి పిలిచినప్పుడు రావడం మంచిది. నాకు అవసరం ఉంది, నాకు బాధ ఉంది, చెప్తా, నాకు బాగా బాధ ఉంది, రా బిడ్డ అని చెప్పిన. అడు రాలే, బాధ అనిపించింది, కానీ ఏమనలే. నేను ఏమనలే. ఎందుకు ఏమని? అది నా వ్యక్తిగత విషయంలో నువ్వు రాలేదు కాబట్టి నేనేమనద్దు. కానీ చర్చికి రాకపోతే మాత్రం నిన్ను ఖండించి, నిన్ను శిక్షించి, నిన్ను గద్దించి, నేను తప్పుదిద్దే బాధ్యత నాకు ఉంది. సో నా వ్యక్తిగత విషయాల్లో చాలామందికి చెప్తే రారు, కొంతమంది విధేయతగా వస్తారు. సరే రాకపోయినా నేను బాధపడ ఆ విషయంలో కొంచెం అనిపిస్తుంది, సరే నాకున్నది ఎవరు మీరే కదా. నాకు ఏదన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా, నాకు సేవ చేయాల్సిందంటే, నాకు కొంచెం సహాయం చేయాల్సింది ఎవరు? మీరు కాదా? అమ్మగారు అంటారు అన్నట్టుగా ఊకెందుకు ఫోన్ చేస్తా అంటే, మరి నాకు ఉన్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి ఊకే మీకు చెప్తే కూడా ఫీల్ కావద్దు. అవును, అర్థమైంది మీకు విషయం. ఇదంతా అంటే ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇదంతా సహనం అనేది మనం ఉండాలి. ఇప్పుడు వాక్యం వచ్చింది, ఏముండాలి నీకు? మారు మనసు పొందాలి. అంటే నేను చెప్పే గద్దింపు, నేను ఇచ్చే ఖండించడము, నేను వాక్యానుసారంగా ఖండించడము, వాక్యానుసారంగా ఉపదేశించడము, వాక్యానుసారంగా తప్పుదిద్దడము, వాక్యానుసారంగా నీతియుక్తమైన శిక్ష వేయడము సరి అయినదా కాదా? అంటే కొన్నిసార్లు మీరు ఈ ప్రశ్న వేస్తారన్నట్టు, ఆడళ్ళు కూడా మస్తు హుషారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నేనేమన్నా అంటే ఉల్టా నా మీద కామెంట్లు చేస్తూ మగోళ్ళు ఉన్నారు, ఆడళ్ళు ఉన్నారు, ఇక్కడ లేరు అనుకోకండి మీరు. వాళ్ళందరి గురించి ప్రభువుకు తెలుసు, నాకు తెలియకపోయినా. ఎవరికి తెలుసు? లేరా? ఉన్నారు. కానీ ఉగ్రతని సమకూర్చుకుంటున్నారు, కానీ అనుగ్రహ ఐశ్వర్యమును కాదు. చేతులొచ్చి మీకు చెప్పేది ఒకటే, దయచేసి మీరు ఎవ్వరు ఉగ్రతను సమకూర్చుకోకండి, మీ హృదయ కాఠిన్యంతో ఉండకండి, మారు మనసు పొందండి, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని సమృద్ధిగా సమకూర్చుకోండి. ఎప్పుడు వస్తుంది అది? విధేయత కలిగినప్పుడు, సహనం కలిగినప్పుడు, తప్పు దిద్దినప్పుడు, సరి చేసుకున్నప్పుడు, వాక్యం వచ్చినప్పుడు మారు మనసు. మీరు దీని విషయంలో ఒక జాగ్రత్తగా ఉండాలి. ఏదో నేనేమైనా చెప్తున్నానా అని మీరు ఫీల్ కాకండి. చేస్తలేరు కావచ్చు, ప్రభు ఏం చూసిండట? ఊహ అంతే, జస్ట్ మనసులో అనుకున్నావు అంతే, ఎవరికి తెలియదు కాదు, నీకే తెలుసు. అది కూడా దాని వల్ల కూడా దేవుడు ఏం చేసిండు తెలుసా మీకు? నిలబడడానికి అరిచేతంతా. మరి మన బతికేందో?
మనం వింటామా దేవ సేవకుని మాట? మరి మనకు స్థలం లేకుండా అవుతుంది కావచ్చు, మరి ఎందుకు మనం మారు మనసు పొందకూడదు? ఇంత నెమ్మది కూడా లేని బతుకులు అవుతున్నాయి మనవి. ఎంత కాస్తింత మనశ్శాంతి లేకుండా ఎందుకు అవుతున్నాం మనం? స్థలం అంటే భూమి మీద స్థలం కాదు, హృదయంలో నెమ్మది గురించి చెప్తున్నాను. ఎందుకు అవుతుంది? సహనము లేక. దేవుని వాక్యం వచ్చినప్పుడు, దేవుని గద్దింపు వచ్చినప్పుడు, దేవుని శిక్ష వచ్చినప్పుడు ఏమొస్తుంది? శిక్ష ఏం రాదు. ఇప్పుడు ఉదాహరణకు నీతియుక్తమైన శిక్ష అంటే, ఉదాహరణకు సండే స్కూల్ పిల్లలు వస్తే అమ్మగారు వాళ్ళని గుంజీలు తీపిస్తారు. అది తక్కువ. స్కూళ్ళల్లో ఇది ఇంకా ఘోరం. చేపించుడు కాదు, ఇంకా వాళ్ళకి చెప్తారు టీచర్, మీరు ఇష్టం వచ్చిన చేయండి కానీ నాకు పొడుకోడు చదవాలంటారు. చర్చికి కలిసేసరికి కొంతమంది ఫీల్ అవుతారు సార్, పిల్లలు నేను కొడితే. నువ్వు ఫీల్గా ఏమన్నా, నాకు అవసరం లే అంట. నేను చిన్న పిల్లల్ని కొడతా కదా, కొంతమంది ఫీల్ అవుతారు, నా కొడుకుని అయ్యగారు ఇట్లా చేసిండని. చెప్పలే మీకెవరు? చెప్తారు, మీరు చెప్పారు ఇక్కడ, కానీ తప్పకుండా చెప్తారు, నాకు తెలుసు ఆ విషయాలన్నీ. కానీ అట్లా కావద్దు. ఎందుకు? దైవజనుడు ఎప్పుడు కూడా మీకు సరిదిద్దువాడు, ఖండించువాడు, ఉపదేశించువాడు, శిక్షించువాడు. ఈ విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను నేను. తన సొంత అవసరతలు, సొంత కోరికలు, సొంత పనుల కోసం మీ మీద అట్లా అధికారం చూపిస్తే అది సరికాదు. అది సరి కాదు. ఎందుకనంటే వాక్యం కొరకు ఏది చేసినా, రాజ్యం కొరకు ఏది చేసినా, దేవుని కృప కొరకు ఏది చేసినా చేయాలి. కానీ మన వ్యక్తిగత విషయాల కోసం ఏమి ప్రజల మీద ఖండించడము, కోపం చేయడము, శిక్షించడం లాంటివి మీరైనా చేయకూడదు, నేనైనా చేయకూడదు. సరే, కాబట్టి మన సహనం ఏం కావాలి? ఇప్పుడు కొద్ది గట్టిగా చెప్పారు అందరు కలిసి. తెలియాలి, పక్కింటోనికి కూడా తెలియాలి. వా ఏం మనిషిరా వాడు, ఎంత సహనం అంటే వానికి ఎవరేమన్నా ఏమన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా కూడా కనీసం నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతుందా? నా భర్తకి ఎంత ఓపికన్నా తెలుసా? కనీసం భర్త, నీ భార్య కోసం భర్త చెప్పగలుగుతాడా? తల్లిదండ్రుల కోసం పిల్లలు చెప్పగలుగుతారే, మా మమ్మీ డాడీ ఎంత మంచోళ్ళు తెలుసా? అసలు మన గురించి ఒక మంచి సాక్ష్యం, సహనం పక్కన పెడితే మన పిల్లలు చెప్తారా బయటకెళ్ళి? మా గురించి మేము చెప్పుకోవడం గొప్పగా, మా పిల్లలు ఎవరో చెప్పారు, కానీ మా పిల్లలతో మేముండే ఈ వ్యవహారాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారట, మీ డాడీ మీ మమ్మీ ఎంత మంచోళ్ళరా, హౌ మచ్ యు లవ్, అంటే వాళ్ళు ఎంత మంచోళ్ళని ఒక సాక్ష్యం. మా విశ్వాసులతో ఇంకో విశ్వాసులు అంటారట, మీ అయ్యగారు ఎంత మంచిగా ఉంటాడు ఉపదేశంలో వాకి. నీ గురించి నీ పిల్లలు చెప్తారా? ఒక ఆయనే సువార్త చెప్పడానికి వెళ్ళినట. ఎక్కడికి? సువార్త చెప్పడానికి వెళ్తే ఒక ఆమె చాలా బాధపడుతూ, కృషించి బాధపడుతున్న ఒక యవ్వనస్తురాల దగ్గరికి వెళ్ళి అన్ని బాధలన్నీ అనుభవించి, అమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, తండ్రిలా అయితే అదేనా, తండ్రిలా ఆదరించా, అమ్మలా ఆదరించి తండ్రిలా. అయితే ఈయన వెళ్ళి ఆమెకు సువార్త చెప్తుండట, మన దేవుడు తండ్రి లాంటి వాడు, ఆయన తండ్రి లాంటి వాడు, నువ్వు ఆయన నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతుందని చెప్తే కటిసిరి కొట్టిందట ఆయన్ని. ఎందుకమ్మా అట్లాంటివి అంటే, నువ్వు తండ్రి లాంటి వాడు అన్నావు కదా, నా తండ్రి లాంటి దేవుడు నాకు వద్దు, నా తండ్రి లాంటి దేవుడు నాకు వద్దు. ఇది మేము బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు, ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి అన్నట్టు. అప్పుడు చెప్పిన స్టోరీ ఇప్పటికి గుర్తుంది. ఎన్ని సంవత్సరాలకు? చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే, 27 సంవత్సరాలకు మళ్ళీ చెప్తున్నాను మీకు. అప్పుడు మాకు అప్పుడు ఒక డిస్కషన్ వచ్చినట్టుగా, దేవుణ్ణి తండ్రిగానే రాద్దామా, ఇంగ్లీష్లో మేము చర్చిస్తుంటే అంకుల్ అని రాయాలని ఒక ప్రస్తావన అన్నట్టు, డిస్కషన్స్. తండ్రి అని రాయొద్దు బైబిల్లో, అన్ని చోట్ల, కొన్ని బైబిళ్ళల్లో తర్జుమా చేసేద్దాం. ఎందుకమ్మా నువ్వు అలా అంటున్నావు అంటే, నా తండ్రి లాంటి దేవుడు నాకు వద్దు. ఎందుకు?
నా తండ్రి నన్ను ద్వేషిస్తాడా, నన్ను తిడతాడు, నన్ను కొడతాడు, నన్ను అవమానపరుస్తాడు, తాగేస్తాడు, ఇంట్లో గొడవ చేస్తాడు, మా అమ్మని తిడతాడు, మాకు నెమ్మది లేకుండా చేస్తాడు. అలాంటి దేవుడు నాకెందుకయ్యా? నువ్వెలా ఉన్నావు నీ ఇంట్లో? నీ తల్లి లాంటి దేవుడు, నీ తండ్రి లాంటి దేవుడు అని ఇతరులకు చెప్తే అవునా అనగలిగిన స్థితిలో మనం ఉన్నామా? నిజమే. దేవుడికి అంగీకారమైన ఒక తండ్రి స్థానంలో మనం ఉన్నాం. తండ్రి ఎలా జీవిస్తున్నాడు? సహనముతో, ఓర్పుతో కలిగి దేవుని ప్రేమను తనకు తన పిల్లలకు పంచగలుగుతున్నామా? సంఘంలో మనం పంచగలుగుతున్నామా? అది గమనిస్తూ దేవుని వాక్యం చెప్తుంది. మరి ఒక విషయంలో మనం ముందుకు వస్తాం. యోబు గ్రంథము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అమ్మా నీ ముందర మైక్ ఉంది కదా, 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. పైన చదువు కొంచెం. నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరిని పెట్టుకోవాలన్నట? ఎవరినండి? ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరిని పెట్టుకోవాలి ఇప్పుడు మీరు? ప్రవక్తలను పెట్టుకోండి. నన్ను పెట్టుకోకుండా పర్లేదు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఉన్నారు కదా, కొంతమందికి నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో నన్ను పెట్టుకోకుండా పర్లేదు. కొంతమందికి దృష్టికి నా లోపల చెడు కనబడవచ్చు, నా లోపల ఓపిక లేనట్టుగా కూడా కొంతమందికి అనిపిస్తుంది. సో నన్ను పెట్టుకోకపోయినా ఎవరిని పెట్టుకోవాలి ఇప్పుడు మనము? ప్రవక్తల్ని. ఎవరిని గురించి చెప్తున్నాడో ఆయన చూద్దాం ముందు. సహించిన వారే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము. ఆమేన్ చెప్తారా? సహించిన వారు ధన్యులు. ఏమండి? శోధనలో శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధన యందు నిలిచిన వాడైతే అతని కొరకు చెప్పండి జీవ కిరీటం ఇవ్వబడుతుందట. సో ఇప్పుడు మనం అంటే సహించిన వారందరూ ఎవరు? ఏం సహించాలి? క్రీస్తు కొరకు అన్నీ సహించాలి. శ్రమ సహించాలి, బాధ సహించాలి, కరువు సహించాలి, అన్నీ సహించాలి అంటూ ఏమంటున్నాడు? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసుకొని ఉన్నారు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. యోబుకి ఎంత సహనం ఉందో మీకు తెలుసా? ఉందా లేదా? ఏ విషయంలో ఉన్నది? ప్రతి విషయంలో. మొదటిగా దేవుని పట్ల ఆయనకున్న భక్తి, ఆ కనికరం, ఆయనకి ఎంత కనికరమో, ఎంత జాలి చూడండి. ఆయన మీదకి భార్య అన్నా సహించుకున్నాడు, స్నేహితులన్నా సహించుకున్నాడు, చుట్టాలన్నా సహించుకున్నాడు, వ్యాధి వచ్చినా సహించిండు, బాధ వచ్చినా సహించిండు, నష్టం జరిగినా సహించిండు, కొడుకులు చచ్చిపోయినా సహించిండు, బిడ్డలు చచ్చిపోయినా సహించిండు, శరీరం అంతా కుళ్ళిపోయినా సహించిండు. అమ్మా సమస్తమును కోల్పోయినా సహనము కలిగి ప్రభు వైపు ఎదురు చూస్తున్నాడు. అందుకే నేను సహనముతో కనిపెట్టుచున్నాను, ఆయన తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడయ్య గారు నాకు ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిందంటే చెప్పలేం. కానీ నీ సహనం ఒక దినమున నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. నీ సహనం ఒక దినమున నీకు అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నువ్వు కోల్పోయిన దానికి రెండంతలుగా ఆశీర్వాదం నీకు ఇస్తుంది.
గౌరవం కోల్పోయావేమో, మర్యాద కోల్పోయావేమో, ఆస్తి కోల్పోయావేమో, పిల్లల్ని కోల్పోయామో. యోబులాగా నువ్వు సహనము కలిగి, దయ కలిగి, కనికరము కలిగి, జాలి కలిగి జీవిస్తే యోబు పొందినట్లుగా రెండంతలుగా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. తిరిగి 10 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఎంత ఆస్తి ఉందో అంతకు రెట్టింపు ఆస్తి, ఎంత గౌరవం ఉందో అంతకు రెట్టింపు గౌరవాన్ని నువ్వు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే సహనము కలిగిన వారు, సహించిన వారందరూ చెప్పండి సార్, ధన్యులు, దీవించబడిన వారు, మేలు నొందిన వారు, ఆశీర్వదించబడిన వారు. ఎంత ఉండాలి సహనము? చాలా ఉండాలి. యోబుని వాళ్ళ స్నేహితులు ఇష్టమైనట్టు మాట్లాడినరు, కానీ యోబు ఏం చేసిండు? వాళ్ళని ఏమనలేదు. దేవుడు నా కోసం ప్రార్థన, యోబుతో అన్నాడు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయంటే సరే అదే వెళ్ళిండు, ప్రార్థన చేసిండు. వాళ్ళు దీవించబడ్డారు, క్షమించబడ్డారు, ఈయన దీవించబడ్డారు. ఈయన ప్రార్థన చేయకపోతే ఈయనకు ఆశీర్వాదం రాకపో, వాళ్ళు ఒకవేళ క్షమాపణ అడగకపోతే వాళ్ళకి ఆశీర్వాదం రాకపో. అందుకే భార్య భర్తలు ఇద్దరికీ ఏముండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, క్షమ ఉండాలి. అందుకే నేనేమన్నా, నీకు సహనం ఉంది అనడానికి మొదటి రుజువు ఏంటిది అని అంటే ప్రేమ. దూషించిన వారిని ప్రేమించు, హింసించిన వారిని ప్రేమించు, బాధించిన వారిని ప్రేమించు కదా. వాళ్ళని బాగా తిట్టిన అనుకో, తెల్లవారు నీకు ఎదురైతే ఏం చేయాలని? ముఖం మార్చుకోకు, ముఖం చాటు పెట్టకు. వాళ్ళు వస్తారని నీకు తెలిస్తే అవసరమైతే ఒక చాక్లెట్ కొనుక్కపోయి, అక్క బాగున్నావా, అందరు బాగున్నారా ఇంట్లో, ఇక అక్క ఒక చాక్లెట్ తినా ఇచ్చేయి. లేకుంటే ఇంటికాడ మంచి కూర వండుకుంటే సాయంత్రం వాళ్ళ ఇంటికాడ కూర ఇచ్చేయి. ఏం ముఖం పెట్టుకుని వచ్చినావు నా ఇంటికి, మళ్ళీ కూర తీసుకొని అంటే ఏసు రక్తం చేయమని చెప్పిరా. అవునా కదా? సహనమునకు ఓర్పు, ప్రేమకు సాదృశ్యం. కానీ అలా నువ్వు చేస్తే ఏం సమకూర్చుకుంటున్నావు? కృప ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యమును సమకూర్చుకుంటున్నావు. టైం అయిపోయింది అమ్మగారు, రైట్. కృప ఐశ్వర్యమును, అనుగ్రహ ఐశ్వర్యం సమకూర్చు. ఇంకా చాలా ఉన్నాయి మనం చూసుకునేట్టు, కానీ ఇక వద్దాను, అమ్మగారు చెప్పింది కదా, మనం బంద్ చేద్దాం. సో కాబట్టి దేవుని దీర్ఘశాంతమును ఎట్లా వస్తుంది? ఒక్క మాట చదువుతాయిగా, మనకు దీర్ఘశాంతం కావాలంటే ఎట్లా వస్తుంది అది? ఇప్పుడు అదే అడుగుదాం. అంతే, ఎట్లా వస్తుంది అది కావాలి కదా. ఎట్లా వస్తుంది దీర్ఘశాంతం? ఒక్క మాట చదివి మనం ముగించుతాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి ఏం చేస్తుందట? ఒకనికి దీర్ఘశాంతమును ఇస్తుంది. అంటే ఏం కలిగి ఉండాలి మనం ఇప్పుడు? సుబుద్ధి అంటే మంచి బుద్ధి. దాన్ని ఏమన్నా మనము సద్గుణము అన్నాం. ఏమన్నాం? విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అమర్చుకోవాలి. ఇది మన యొక్క సహనమునకు. అందుకే ఒక మంచి బుద్ధి ఉండాలి మనకు. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా, మంచి బుద్ధి అంటే ఏంటి చెప్పండి? ఎవరన్నా ఏమన్నా అన్నాను కూడా వెంటనే పోయి మనోళ్ళే కదా అట్నే అనుకోవాలి. చాలాసార్లు నేను అట్నే అనుకునేటాన్ని, మనోళ్ళే కదా తీయని. అలాంటి ఒక మంచి బుద్ధి కలిగి, దేవుని ప్రియమైన బిడ్డలారా, 2025లో ఒకవేళ మీరు ఈ సంవత్సర కాలం అంతా ఉగ్రతనే సంపాదించుకున్నారేమో, సహనము లేక, ఓర్పు లేక, పిల్లల్ని ప్రేమించక, భార్యను ప్రేమించక, భర్తను ప్రేమించక, తోటి వారిని ప్రేమించక, నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లిదండ్రులను ప్రేమించక, నీ క్రియల వల్ల, నీ యొక్క మారు మనసు లేని తనం వల్ల, నీ కాఠిన్యం వల్ల నువ్వు ఎంత ఉగ్రతను సమకూర్చుకున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రభువుని ఇక్కడ నువ్వు క్షమాపణ అడిగితే, నిజమే కదా ప్రభువా,
నేను నా పిల్లల విషయం, నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, మా సేవకుని విషయంలో, పొరుగు వారి విషయంలో, తోటి వారి విషయంలో నానా మాటలు మాట్లాడి నోటి దురుసు వల్ల, చెడ్డ మాటల వల్ల, అవిధేయత వల్ల, శాపనార్థాల వల్ల ప్రభువా నీకు అవిధేయుడిని మాటకు లోబడక నేను జీవించిన జీవితంలో ఇదిగో ఎంతో నాయన గొప్పగా నాయన ఉగ్రత నా మీద వచ్చి ఉన్నదేమో, అందుకేనేమో ప్రభువా నాకు నెమ్మది లేని స్థితి. అయ్యా నీ సహనమునకు విరోధంగా నేను ఏమి చేయగలనయ్యా, నీ సహనాన్ని నేను ఇంకా పరీక్షిస్తే ఈ భూమి మీద నాకు అరచేంత స్థలం కూడా దొరకదు ప్రభువా. కాబట్టి నన్ను క్షమించి నన్ను సరిచేయి ప్రభువా. నీ దాసుడు చెప్పిన వాక్య ప్రకారం ఖండించి నాయన ప్రభువా నన్ను సరిదిద్దుమని నీవు సరిదిద్దుకొని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని అనుగ్రహ ఐశ్వర్యం నీకు సమకూర్చబడుతుంది. నేను అడిగేది ఒకటే, మీకు ఈ సంవత్సరంలో ఎంత ఉగ్రత వచ్చిందో అన్నీ మర్చిపోదాము. వచ్చే సంవత్సరం కొరకు దేవుని కృప మహా ఐశ్వర్యంను సమకూర్చుకోవడానికి మన మారు మనస్సు పొందిన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేయండి. నిజంగా అటు మన మీద ఉగ్రత ఉందా, అనుగ్రహం ఉందా? మన క్రియల వల్ల, మన సహనం వల్ల, మన ఓర్పు వల్ల, మన ఆలోచనల వల్ల